ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ ఆఫ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది మన అప్పులు త్వరగా తీరిపోవాలంటే చేసుకునే పరిహారం అండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న కథ అనేది చెప్తున్నానండి. సాక్షాత్ కలియుగ పురుషుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలోని అప్పై ఉన్నాడండి. మన ముడుపుల ద్వారా మనం సమర్పించే కానుకల ద్వారా స్వామివారు కుబేరుడు చేసిన అప్పుని స్వామివారు తీరుస్తూ ఉంటారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి స్వామివారే కలియుగంలోని అప్పు అయినప్పుడు ప్రతి మానవుడు కూడా ఇప్పుడు జీవనంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు చిన్నదవనండి పెద్దదవని ప్రతి ఒక్కరు అప్పు అవుతారండి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎంత పెద్దవాళ్ళు అవనియండి ఎంత చిన్నవాడవని ఎవరికైనా చిన్న అప్పు అయినా ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ పరిహారం అనేది పనికొస్తుందండి. ఖచ్చితంగా మీ అప్పు అనేది తీరుతుంది. ఈ పరిహారం చేయాలని ముందుగా మీరు వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవాలండి. స్వామి, నా అప్పు త్వరగా తీరిపోవాలి, నా అప్పు త్వరగా తీరిపోవడానికి నేను నీ అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను అని మనం దండం పెట్టుకోవాలండి. స్వామివారు చేసినంత అప్పు మనం తీర్చలేము. మనకు శక్తి కొలిది మనం ఈ ప్రయత్నాలు అనేది మన అప్పు అనేది నెరవేరుతుంది. సో ఇప్పుడు మనం దీనికోసం ఒక పిడత అనేది సంపాదించుకోవాలండి. ఈ పిడతను మనం ముందుగా తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది శనివారం నాడు ప్రారంభించుకోవాలి. మనం మొక్కుకోవడం కూడా శనివారమే మొక్కుకోవాలి. దీనికి ముందుగా మనం పిడతను తెచ్చుకుంటాం కదండి. సో ఆ శనివారం నాడు ఉదయాన్నే మనం స్వామివారి పూజ ఎలాగా చేసుకుంటాము. సో స్వామివారి ఎదురుగా మనం ఈ పిడతను పెట్టుకోవాలి. ఈ పిడతను శుభ్రంగా పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకుని కొంచెం పచ్చకర్పూరం తీసుకుని దాన్ని కొంచెం పగలగొట్టుకుని మెత్తగా పౌడర్ లా చేసుకుని ఆ పిడతలో వేసుకుంటామండి. ఈ పిడత కేవలం మట్టి పిడత మాత్రమే అవ్వాలి. ఈ మట్టి పిడత కూడా కేవలము నేను చూపించినట్టు పిడత అయితే సంపాదించండి. మాక్సిమం ట్రై చేయండి, తప్పకుండా అయితే దొరుకుతుంది. ఇందులో చిన్నది దొరకచ్చు, పెద్దది దొరకచ్చు. పెయింట్ వేసిన మట్టిగా వద్దండి. అదే విధంగా ఇందులో రకరకాల బొమ్మలతోటి చేపలతోటి గుమ్మడికాయలతో కూడా ఉంటాయి. అలాంటివి ఏంటి వద్దు. ముఖ్యంగా పూర్వం నుంచి వచ్చిన ఈ టైప్ ఆఫ్ పిడతనే సంపాదించండి. ఒకవేళ మీకు పిడత దొరకలేదనే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరికి రాగి చెంబు అనేది దొరుకుతుండని. మెయిన్ రాగి చెంబు ఉంటే మంచిది. లేదు రాగి చెంబు కూడా దొరకకపోతే ఇత్తడి చెంబు కూడా దొరకకపోతే వెండి చెంబు, ఏదో ఒక చెంబు అనేది మనం తీసుకుంటాము. ఏ చెంబు తీసుకుంటారో ఆ చెంబుకి శుభ్రంగా పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద మనం క్లాత్ అంటే పసుపు రంగు క్లాత్, దీన్ని మన వైట్ క్లాత్ వైట్ క్లాత్ చిన్నది మనం కట్ చేసి పెట్టుకొని దాన్ని పసుపు వాటర్ లో ముంచి దాన్ని ఆరబెట్టుకుని ఎండిపోయాక దాన్ని మనం ఒక ముడుపులాగా కట్టుకోవాలండి. మీకు అది చూపిస్తాను ఎలా కట్టాలో కూడా. అదే కట్టాక దాన్ని మనం మధ్యలో చిన్న రంధ్రం అనేది చేసుకోవాలి, చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బులు వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా మీకు ఒకవేళ పిడత దొరకపోతే ఈ ప్రయత్నం అనేది చేయండి. మాక్సిమం పిడత అయితే దొరికేస్తుంది. లేని వాళ్ళు ఈ చెంబు అనేది ఈ చెంబుతో ఇలాగా తయారు చేసి మనం ఎక్కడైనా మీకు పూజా మందిరంలో బాగా స్పేస్ ఉంటే స్వామివారి ఎదురుగా పెట్టుకోవచ్చు. లేదు అంటే దేవుడి మందిరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఎక్కడ మీ మైలు గాలి గట్ట ఏమి తగలని ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఆ ప్లేస్ లోనే పెట్టుకోవచ్చు. దీన్ని మనం శనివారం నాడు ప్రారంభించుకుంటాం కదండి. సో ప్రతి ఒక్కరు జీతం మీద బతికే వాళ్ళమే ఉంటాం కదండి. సో అంటే ఎవ్రీ మంత్ శాలరీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. సో ఎవ్రీ మంత్ మనం ఏంటంటే శాలరీ రాగానే కొంత అమౌంట్ అనేది తీసి మనం దేవుడి దగ్గర పక్కన పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఇంత అని ఇచ్చుకుంటున్నానని మీరు మనసులో అనుకొని ఆ అమౌంట్ అనేది డ్రా చేసి మన శనివారం నాడు అది మన పుడతలో వేసేసుకోవాలి. ఇలాగ ప్రతి నెల మీ ఎంతైతే అంత రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. మీ జీతం బట్టి, మీ శాలరీ బట్టి, మీ శక్తి బట్టి మీరు ఎంతైతే స్వామివారు సమర్పించాలని అనుకుంటున్నారో అంత రూపాయి గాని, ₹5 గాని, ₹7 గాని, 9, 11, 21, 51, 101 ఇంకా మీ శక్తి మీరు ఎంతైతే అంత అందులోని ప్రతి నెల వేసుకోవాలి. ప్రతి నెల కాకుండా ఇంకా మీ శనివారం నాడు కూడా అప్పుడప్పుడు రోజు వేసుకోవచ్చు. ఇంకా అది మీ డబ్బులు బట్టి, మీ చేతిలో ఉన్న మనీ బట్టి. లేదు కేవలం శనివారం నాడు నెలసరి మాత్రమే వేసుకుంటామని మీ వేసుకునే దాన్ని బట్టి శనివారం నాడు వేసుకున్నా, రోజు వేసుకున్నా ₹5 కూడా అలా వేసుకుంటూ ఉండొచ్చు. ఈ పిడత అనేది ఎంత వేగంగా నిండితే అదే విధంగా స్వామివారు మన అప్పు వేగంగా తీర్చడానికి తిరుపతి వెళ్తున్నాం. ఇది మీరు ముందుగానే దండం పెట్టుకుంటారు కదండి. మనం ఈ పిడత పరిహారం చేసేటప్పుడు మనం ముందుగా దండం పెట్టుకోవాలి. స్వామి, ఈ ముడుపంతా నేను తిరుపతి వచ్చి ఉండిలో వేసుకుంటానని మొక్కుకోవాలండి.
ఇది మీరు ఒకవేళ తిరుపతి వెళ్ళడం బాగా టైం పట్టింది అనుకోండి, సంవత్సరాలు 2 సంవత్సరాలు సంవత్సరం వరకు ఆగచ్చండి. మీరు ఇంత పరిహారం చేసేటప్పుడు స్వామివారు ఖచ్చితంగా ఆ దర్శన భాగ్యం మీకు తప్పకుండా కలుగుతుంది. సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారైనా వెళ్తారు. లేదు సంవత్సరం దాటిపింది 2 సంవత్సరాలు అవుతుంది అనుకోండి, ఎందుకంటే 2 సంవత్సరాల లోపల మీకు పెడితే నిండిపోవచ్చు, నిండకపోవచ్చు. నిండిపోయినా ఓకే, నిండకపోయినా ఓకే. నిండకపోయినా అలా నింపుతూ ఉంటారు. మీరు వెళ్ళినంత వరకు ఒకవేళ పెడితే నిండిపింది అనుకోండి, మళ్ళీ ఒక శనివారం నాడు మనం మంచిగా మడిగా స్నానం చేసుకొని స్వామివారిని గోవింద గోవింద అనుకుంటా పెడతని పగలగొట్టి ఆ డబ్బులంతా ఉంటాయి కదండి, ఆ డబ్బుల్ని ఏం చేయాలి అంటే మీకు వైట్ కలర్ క్లాత్ కొంచెం పెద్ద సైజులో తీసుకొని దాన్ని పసుపు వాటర్లో ముంచి ఆరబెట్టాక దాన్ని మనం ఈ డబ్బులంతా ఆ పసుపు క్లాత్ లో వేసుకొని దాని మీద పచ్చకర్పూరం కొంచెం ఎక్కువగానే జల్లి దాన్ని ముడుపుగా మూట కట్టాలి. ఈ మూటని చాలా పవిత్రంగా చూసుకోవాలండి. మనం ఎక్కడ గాలి గాని మనం ఏంటి తగలకుండా, మైలు కూడా తగలకుండా బీరువాలో గాని ఎక్కడైనా మంచి ప్లేస్ లో దీన్ని మనం స్థానపరచుకోవాలి. ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళాక దీన్ని మనం తిరుపతి ఉండిలో వేసేసుకోవాలి. ఎప్పుడు ఇది ఒకవేళ మీరు తిరుపతి వెళ్ళడానికి టైం బాగా పడుతుంది, పెడితే కూడా నిండిపోయింది, అలాంటప్పుడు ఇది చేసుకొని పక్కకు పెట్టుకుంటారు. లేదు ఇంకా మీ తిరుపతి వెళ్ళడానికి వెంటనే ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఇలా స్టార్ట్ అవ్వగానే మీకు టైం వచ్చేసింది అనుకోండి, ఏం పర్లేదు, ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు అది మనం పగలగొట్టి సేమ్ అదే విధంగా పసుపు రంగు క్లాత్లను ఇది వేసి పచ్చికర్పూరం కట్టుకొని గోవింద గోవింద అనుకుంటూ ముడుపు కట్టుకొని మనం సూట్ కేసులో పెట్టుకొని స్వామివారి దగ్గర తీసుకెళ్లిపోవాలి. అదే బిజినెస్ మ్యాన్స్ అనుకోండి, వాళ్ళకి ఎవ్రీడే ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఎంతో కొంత ఈ నెల ఇంత వచ్చింది, ఈ రోజు ఇంత వచ్చింది, ఈ డబ్బులో ఇంత వేస్తున్నాను స్వామి నీకు అని చెప్పి అందులో వేసుకోవచ్చు. ఈ పరిహారం చేసి చూడండి, తప్పకుండా మీ అప్పులు తీరిపోతాయండి. ఆ స్వామివారి నమ్మకంతో చేయండి. అదే విధంగా దర్శన భాగ్యం కూడా స్వామివారు తప్పకుండా మీకు ఇస్తారు. ఈ పిడతలు అనేవి మీకు ఎక్కడ దొరుకుతాయంటే రోడ్ సైడ్ లోని ఇప్పుడు కొండలు గట్ట అమ్ముతారు కదండి, ప్రమిదులు గట్ట, సో అలాంటి వాళ్ళ దగ్గర దొరికేస్తుందండి మీకు ఈ పిడత అనేది. 20 రూపాయలు 30 రూపాయలు ఇలా ఉంటుందండి. మన ఊరు సైడ్ అయితే ఇంకా తక్కువ దొరుకుతాయి. కొంచెం సిటీస్ లోనైతే కొంచెం దొరకడం కూడా మీకు టైం పడుతుంది, కానీ దొరుకుతుంది. సిటీలో కూడా దొరికేస్తుంది, కొంచెం మనం ట్రై చేయాలి. ఇక్కడ కూడా 50 రూపీస్ 40 రూపీస్ ఉంటుందండి ఒక పిడత. ఇప్పుడు మీకు ఇది పిడత అనేది ఎలా తయారు చేయాలి, ఎలా రాసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను.
ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.